మాట్లాడిన వ్యక్తి అది ఎక్సా వైయా జడ్ అనేది ప్రతి వ్యక్తికి ఏదో కులం ఉంటుంది. బట్ వాడు ఏం మాట్లాడాడు, అతను మాట్లాడిన భాష ఏంటి, అతను అది కరెక్టా కాదని కాకుండా అతను ఏ కులం వ్యక్తి అయితే ఆ కులం మీద దాడి అంటే దీన్ని ఇంకే విధంగా ఆలోచించుకోవాలి, వాడు అంత దిగజాడుతూ ఆలోచించుకోండి. ఇప్పుడు మీరు చెప్పిన వ్యక్తి సో వ్యక్తి అన్నాడు, ఆ వ్యక్తి మాట్లాడిన భాషను ముందు ఏమంటున్నారు మీరు? అసలు ఒక ముఖ్యమంత్రి కాదు, అంత సీనియర్ నాయకుడు, అంత పెద్ద ఆయన, ఈరోజు దేశంలోనే ఒక గౌరవం ఉన్న వ్యక్తి, అటువంటి వ్యక్తిని పెట్టుకొని అటువంటి భాష మాట్లాడిన తర్వాత ఇంకా వాళ్ళు చెప్పుకోవడం సిగ్గుపడాలి. దాన్ని సమర్థిస్తున్నారు. అంటే చౌదరిలు కూడా అలాంటి మాటలే మాట్లాడారు కదా, అందుకే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకున్నారు. అప్పుడు ఏది యాక్షన్ గవర్నమెంట్ శుద్ధిగా యాక్షన్ తీసుకోలేదు. దాని ఎందుకు మాకు ఇక్కడ కక్ష సాధింపులో లేకపోతే కూడా చంద్రబాబు నాయుడు గారికి సహనం ఎక్కువ, అని ఓపిక ఎక్కువ. బట్ అట్లా ఏదో నన్ను తిట్టారు కాబట్టి వెంటనే ఫస్ట్ నేను మిమ్మల్ని ఒకటే కోరుతాను, అవతల వాళ్ళు మాట్లాడిన భాషను మీరు సమర్థిస్తున్నారా? వాళ్ళు అన్న మాటలు మీరు ఒప్పుకుంటున్నారా? ఇప్పుడు అతను కమ్మ, కాప, రెడ్డ, బలిజ, లేకపోతే ఎస్సీ పక్కన పెట్టండి, వాళ్ళ మీద ఏది తీసుకోవాలో లా మొత్తం ఏదో జరుగుతుంది. బట్ అసలు ముందు మీరు మీ వంతు బాధ్యత కూడా ఏంటంటే వాళ్ళు మాట్లాడిన మాటలు అంటున్నాం కదా, దాని మీద ఏంటి మీరేమనుకుంటారు? ఇది కరెక్ట్ మరి. ఫస్ట్ దాంట్లో అది కమ్మ అయితే ఏంటి, కాపు అయితే ఏంటి, ఎస్సీ అయితే ఏంటి, రెడ్డి అయితే ఏంటి, ఎవడైనా అసలు అదేంటి? అది ఆడలేదు మగాలేదు, వాళ్ళ పార్టీలో టాప్ టు బాటం, ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి స్పోక్స్ పర్సన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఒక తెలిసింది కూడా అర్థం కావట్లేదు. సోషల్ మీడియాలో అంబేద్కర్ని రంగా గారితో ఇంకా మహాత్మా గాంధీతో పోల్చండి కాదు, అదే కదా అన్ఫార్చునేట్ థింగ్. ఆ పార్టీ ఎలా తయారైందంటే కనీసం ఏదైనా నోరు జారు ఏదో ఒక వీక్ మూమెంట్ లో అన్నామనో సంథింగ్ మన అతను మళ్ళీ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా ఎంత ఎటకారంగా ఉంది చూడండి. అదేంటిది బాగా మాట్లాడేది కేవలం ఒక దీనికోసం తప్ప ఏమన్నా అర్థం ఉందండి? అకేషన్ అది. గతంలో మీ నాయకులు ఓసిడిపి అన్న మాటకి పార్టీ కార్యాలయం తగలబెట్టారు, ఆయన అరెస్ట్ చేశారు. నిన్న వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ ఆవేశంలో మాట అనేసాడు, సో దానికి అంత రద్దాన్ని చేయడం అని చెప్పి ఈయన సమర్థిస్తున్నారు. అదే నేను చెప్పేది, వాసుపల్లి వేరే కాదు కదా. మనం అందుకే ఇప్పుడు నేను వ్యక్తుల పేర్లు నేను తెలుసుకోలేదు. అది ఎక్సా వైయా జడ్ అన్నట్టు. అప్పుడు ఒక మామూలుగా ఉండే వ్యక్తి కూడా ఆ పార్టీలోకి వెళ్తే మారిపోతారు, అక్కడ రూపాంతరం చెందుతారు పూర్తిగా. ఎందుకంటే దాని ఆ డిఎన్ఏ పార్టీకి అలాంటిది. ఆ పార్టీలోకి వెళ్తే అలా టర్న్ కావాలి మనుషులు అంత. ఎవరైనా చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.